వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. మనం చూస్తున్నాము కేసీఆర్ మరొకసారి మీడియా ముందుకు వచ్చారు. కేసీఆర్ మరొకసారి తను ఏం మాట్లాడాలనుకున్నారో చెప్పేందుకు ప్రజల ముందుకు వచ్చారు. కేసీఆర్ మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పాలనా విధానాన్ని, అక్కడ జరుగుతున్న తప్పొప్పులను ఎత్తి చూపేందుకు ప్రయత్నం చేశారు. కేసీఆర్ తనదైన శైలిలో మాట్లాడారు. కేసీఆర్ తనదైన శైలిలోనే విమర్శలు, వివాదాలు, అలాగే సెటైర్లు కూడా వేసేశారు. అంతేకాదు కేసీఆర్ ఇప్పటికీ మారలేదు. కేసీఆర్ మాటలోని ఆ పదును కానివ్వండి, ఆ మృదుత్వం కానివ్వండి, చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పే తత్వం కానివ్వండి, మారలేదు అన్న విషయం అయితే అర్థమవుతుంది. అదే సందర్భంలో మరికొన్ని విషయాలు కూడా మారలేదు. ఏంటి, కేసీఆర్ రాగానే కేసీఆర్ మాట్లాడిన మాటల్లోంచి ప్రతి దాన్ని విశ్లేషించేందుకు, విమర్శించేందుకు, అవసరమైతే ఘాటుగా స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వంలోని కీలకమైన మంత్రులందరూ కూడా బయటకు వచ్చేశారు. ఇదంతా ఎక్స్పెక్ట్ చేసింది. ఎప్పుడూ ఇదే జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా జరిగింది ఏం లేదు. కానీ ఈసారి కొత్తదనం ఏమైనా ఉందా అంటే మాత్రం అది ఖచ్చితంగా కేసీఆర్ మాట్లాడిన మాటల్లో నుంచి కొన్ని అంశాలు. అదే సందర్భంలోనే కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినట్టుగానే కొన్ని విషయాల్ని కూడా రిపీట్ చేసినట్టుగా కూడా మనకు అనిపించింది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ కేసీఆర్ అయితే మరొకసారి బయటకు వచ్చారు. కేసీఆర్ మరొకసారి డిస్కషన్ టాపిక్గా మారారు. అసలు కేసీఆర్ ఏం మాట్లాడారు, కేసీఆర్ మాట్లాడిన దాంట్లో కొత్తదనం ఏంటి, కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతున్న దాన్ని అర్థం ఏంది, అంతరార్థం ఏంది, దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే ఫస్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్లో మనకు బీఆర్ఎస్వి సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారు అన్నది మనకి ఫస్ట్ క్వశ్చన్గా కనిపిస్తుంది. ఆ ఫస్ట్ క్వశ్చన్ని డీకోడ్ చేసే క్రమంలో నేను చెప్పినట్టుగానే ఎప్పుడూ మాట్లాడినట్టుగానే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. కానీ అనుకున్నంత మంచిగా కాకుండా అనుకోలేనంత భయంకరంగా ఇప్పుడు పాలన కొనసాగుతోంది. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి చూస్తే ప్రజలు మరొకసారి కేసీఆర్ని గెలిపిస్తే బాగుంటుంది అనే విధంగా మాట్లాడుకుంటున్నారనే అంశం స్ఫురించేలాగా ఆయన ఇవాళ నిన్న మాట్లాడే ప్రయత్నం చేశారు. సో కేసీఆర్ అంతరార్థం ఏంటంటే, మొదటిది ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 6 నెలల పాటు వాళ్ళు చదువుకోవడానికి టైం ఇవ్వాలి, 1 సంవత్సరం పాటు మనం చూడాలి అన్నది అందరూ చెప్తుంటారు. అదేవిధంగానే గతంలో కూడా కేసీఆర్ బయటకు వచ్చినప్పుడు చెప్పిన మాటలు అవే. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో కీలకమైన అంశాలు 2 సంవత్సరాల తర్వాత ఏవైతే ఇప్పుడు ఉమ్మడి పాలన ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించిన అంశాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేయడం ఏంటంటే, ఒకటి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్, ఆ రిజల్ట్స్లో ప్రజలు వేసిన ఓట్లు, ఆ ఓట్ల ద్వారా వచ్చిన సీట్లు, అందులో దాన్ని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఆలోచిస్తున్న దానికి కనెక్ట్ చేసే ప్రయత్నము చాలా గట్టిగా చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా నిన్న చాలా క్లియర్గా పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన అంశము, అంతేకాకుండా కాళేశ్వరానికి సంబంధించిన అంశము, నీటి పారుదలకు సంబంధించి ఆయన చేసిన ప్రయత్నాలు, ప్రయాసలు, జరిగిన సంఘటనలు, దాని తర్వాత పరిష్కారాలు పెట్టడం గురించి కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. సో నిన్న చాలా క్లియర్గా ఓన్లీ పాలమూరు రంగారెడ్డి కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఈ విధంగా చూస్తే మాత్రం ఆయన కీలకంగా మాట్లాడిన మాటలు, మొదటిది రాష్ట్ర ప్రభుత్వంలో పరిస్థితి ఎలా ఉంది, కేంద్ర ప్రభుత్వము వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, ఆ విధానం చేసే క్రమంలో కూడా ఆయన చెప్పే మాటలు మాత్రం ఖచ్చితంగా కేంద్రం పైన వాటి మీద రెండింటి మీద ఆరోపణలు చేస్తూనే అటు చంద్రబాబు నాయుడు, ఇటు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ గురు శిష్యుల్లాగాను, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ, ఇక్కడ అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి భాయ్ బడే భాయ్ చోటా భాయ్ అని చెప్పి దాని గురించి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు. కీలకంగా మాత్రము ఖచ్చితంగా ఈ వాటర్ సంబంధించిన ఇష్యూస్ వాటి గురించి చెప్పారు. అంతేకాకుండా మరొక మాట, అది చాలా కీలకమైన మాట. ఆ కీలకమైన మాట ఏంటంటే, మరొకసారి ప్రజలను చేర్చి ప్రజలతో కలిసి ఇంకొక ఉద్యమాన్ని నేను స్టార్ట్ చేస్తున్నాను అనే విధంగా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు సమైక్య పాలన దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ నేపథ్యంలో సెకండ్ క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం. సమైక్య రాష్ట్ర ప్రస్తావన మరొకసారి ఆయన తీసుకొచ్చారు. అసలు అది ఎందుకు తీసుకొచ్చినట్టు, ఇది దేనికి సంకేతం అన్న విషయాన్ని మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. అందులో కీలకంగా మనకు కనిపించేది మాత్రం టీఆర్ఎస్ పార్టీగా ఆయన ప్రారంభించిన ఒక ప్రయత్నము, బీఆర్ఎస్ పార్టీగా అది మారిన తర్వాత కూడా ఆయన ఎప్పటికప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అన్నది ఫ్రెష్గా ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ ఆరోపణ చేసినా, ఏ విమర్శ చేసినా వాటికి ఎంతో కొంత గత పాలకులకు సంబంధించిన అంశాన్ని కనెక్ట్ చేస్తూ ఉంటారు. రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా సమైక్య పాలనలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులు వాటికి సంబంధించిన అంశాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. సో ఆ విధంగానే ఇప్పుడు మరొకసారి కూడా దాన్ని రగిల్చేందుకు ప్రయత్నం చేశారు అన్నదైతే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈయనకి ఓట్లు వేయడానికి కారణము, ఈయనను అందరూ అభిమానించడానికి కారణము ఉద్యమం. కాబట్టి ఆ ఉద్యమ నేపథ్యాన్ని, దాని ప్రస్థానాన్ని, దాని ప్రయాణాన్ని
దాని ద్వారా అందించిన ఫలితాల్ని వాటన్నింటిని ఎప్పటికప్పుడు గుర్తు చేయడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇక కీలకమైన అంశము బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఇబ్బంది పడాలి అంటే టీడీపీ పార్టీ మరొకసారి ఇక్కడ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా బడేబాయి చోటాబాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి మోదీకి సంబంధించిన అంశాలని మాట్లాడే నేపథ్యంలో కూడా కాంగ్రెస్ టీడీపీ పైన, ఎందుకంటే టీడీపీ ఎన్డీలో భాగస్వామిగా ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని కలిపి ఒకసారిగా రాజకీయ దాడి చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మొదటి నుంచి కూడా సెంటిమెంట్ అంటారా, రీజన్ అంటారా, ఏదైనా సరే బీఆర్ఎస్ కోర్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి ఏకతాటిపైకి తీసుకొచ్చి రాబోయే జనవరి తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే అవకాశం ఉందని మాట్లాడుతున్న నేపథ్యంలో వాటిలో ఇంకా బెస్ట్ దాన్ని ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారన్న మాట కూడా ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో థర్డ్ క్వశ్చన్ మనకు అరైజ్ అవుతుంది. ఆ థర్డ్ క్వశ్చన్ కేసీఆర్ మాట్లాడిన మాటలు, కేసీఆర్ చెప్పిన అంశాలు ఇవన్నీ కూడా కేవలం మాటలకే పరిమితమా, కార్యాచరణ ఏమైనా ఉంటుందా అన్నది ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఖచ్చితంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీ గతంతో పోలిస్తే ఇప్పుడు బాగా బలహీనంగా ఉంది. వాటికి రెండు కారణాలు, ఒకటి రిజల్ట్స్, రెండోది సొంత కుటుంబం నుంచే కవిత బయటికి వచ్చి చేస్తున్న ఆరోపణలు డైరెక్ట్గా కేటీఆర్ని అలాగే హరీష్ రావుని టార్గెట్ చేసుకొని మాట్లాడిన కవిత కాస్త ఇప్పుడు కేసీఆర్ పాలనకు సంబంధించిన అంశాలని కూడా ఇప్పుడు తను టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో జరిగిన అవినీతి, ఆ సమయంలో జరిగిన అవతవకలు, ఆ సమయంలో జరిగిన భూపందేరాలంటూ ఆ హయాంలో అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ హయాంలో జరిగిన డెసిషన్స్, ఆ డెసిషన్స్ వెనకాల కేటీఆర్ ఉన్నట్టు, ఆ కేటీఆర్తో పాటు కేసీఆర్ దానికి సంబంధించిన సమాచారం ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సో ఆ విధంగా ఉన్నప్పుడు కేసీఆర్ బయటికి రావాల్సిన అవసరం ఉంది అన్నది కేసీఆర్ ఖచ్చితంగా గుర్తించారు. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ వచ్చి ఆరోపణలు చేసినా, విమర్శించినా అది ఖచ్చితంగా ఆయనకే ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గత 9.5 సంవత్సరాల పాటు ఆయన పాలనే సాగింది. సో ఆ ఇమ్మీడియట్గా చెప్పే మాటలు కానివ్వండి, చూపించే తప్పులు కానివ్వండి, వాటిని ఇండైరెక్ట్లీ వాళ్ళ హయాంలో జరిగిన తప్పులుగా ఒప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి 2 ఏళ్ల పాటు సమయం ఇచ్చాను అన్నారు. 2 ఏళ్ల సమయం కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వచ్చి ఈ 2 ఏళ్ల సమయంలో, ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు, అక్కడ జరిగిన పరిణామాలు, దానివల్ల ప్రజలకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా, ఏ సంక్షేమ పథకాలను అయితే చూపించి, ఏ 6 గ్యారంటీలు అనే పేరుతో ఏదైతే ప్రజల ముందుకు వెళ్ళి ఇప్పుడు ఓట్లు సాధించారో, సీట్లు సాధించారో, అధికారంలోకి వచ్చారో, అది జరగట్లేదు అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని రెండింటిని 2 కళ్ళగా చూసుకున్నామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ విధంగా జరగట్లేదు అని చెప్పే విధంగా, ఎందుకంటే ఒకవైపు అభివృద్ధి జరగట్లేదు, మరోవైపు సంక్షేమం కూడా కుంటుపడింది అని చెప్పి 2 కళ్ళు పొడుచుకున్నారని ప్రజలకు చెప్పే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈయన బయటకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే బహిరంగ సభలు కానివ్వండి, ఇతరత్ర నాయకులు వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారంటే కవుకులు కానివ్వండి, గాయకులు కానివ్వండి, వాళ్ళందరినీ రంగంలోకి దించాలన్న ఆలోచన కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా చెప్పడం వరకు కాదు, దాన్ని డెఫినెట్లీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందన్నది కూడా మనం చెప్పాల్సింది. ఈ నేపథ్యంలో మరొకసారి ఉద్యమం కానివ్వండి, 9.5 ఏళ్ల పాలన కానివ్వండి, వీటన్నిటిని బేస్ చేసుకొని అటువైపు బీఆర్ఎస్కి సంబంధించిన క్యాడర్ని, మరోవైపు సామాన్య ప్రజల్ని, వీళ్ళందరినీ కూడా జాగరూకం చేసే ప్రయత్నం చేస్తున్నారని అయితే మనం చెప్పాల్సిన అవసరము ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఏంటి సిచ్యువేషన్ అంటే మాత్రం కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నా కేసీఆర్ బయటికి రావాల్సిన అవసరం ఉంది అన్నదైతే పార్టీ గుర్తించింది. అంతేకాకుండా సీనియర్ నాయకులు కూడా గుర్తించినట్టుగా అర్థమవుతుంది. అందులో భాగంగానే కేసీఆర్ బయటకు వస్తున్నారు. కేసీఆర్ వస్తే ఖచ్చితంగా గేమ్ మారుతుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం. ఎందుకంటే కేసీఆర్ మిగిలిన నాయకులతో పోలిస్తే భాష మీద పట్టు, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన చరిత్ర మీద పూర్తిస్థాయి అవగాహన, ఎక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశం ఉందన్న విషయాలపైన పూర్తి స్థాయిలో సమాచారము, ఆయన ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చే క్రమంలో ఉద్యమానికి సంబంధించిన అంశాలని మనం మాట్లాడే సందర్భంలో ఆ సమయంలో ఆయన చేసిన రీసెర్చ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆయనకి పనికి వస్తుంది. అంతకుముందు 12 ఏళ్ళు, ఆ తర్వాత 12 ఏళ్ల పాటు ఆయన చేసిన ఈ మొత్తం యజ్ఞం అంతా కలిపి ఆయనకు ఒక రిజల్ట్ ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఖచ్చితంగా కేసీఆర్ బయటకు వచ్చారు అంటే జనాల్లోకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆయన ఏం మాట్లాడతారని ఎదురు చూసే ప్రజలు కాస్త ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఎలా ఆయన రెస్పాండ్ అవుతున్నారు అన్నది కూడా. ఎందుకంటే ఆయన గతంలో అంటే రాష్ట్ర విభజన కన్నా ముందు ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో లేరు. ఆయన పార్టీగా ఉన్నారు, విపక్షంలో పార్టీగా ఉన్నారు కానీ బట్ ప్రతిపక్షంగా లేదంటే ప్రతిపక్ష నాయకుడుగా ఆయన వచ్చి ఆయన మాట్లాడే మాటలు, ఆయన చేసే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలాంటి క్రియేట్ చేస్తాయనేది అయితే మనకు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరొకసారి ఉద్యమ బాటలోకి వస్తుందా అన్నది మన 4th క్వశ్చన్. ఆ 4th క్వశ్చన్ని మనం ఇప్పుడు డికోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాటలోకి వస్తే ఏం జరుగుతుంది, అసలు వస్తుందా రాదా.
ఏ పార్టీ అయినా సరే అధికారం పోయి విపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసం వెళ్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఉద్యమ బాట అనేది చాలా కీలకమైన అంశమే. అందులో ఆ ఉద్యమ భాషను తిరిగి నిన్న మాట్లాడడము, ఏదైతే ఆ అంశాలను ఆయన మాట్లాడే క్రమంలో కూడా ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఖచ్చితంగా ఉద్యమ బాటకు సిద్ధమవుతున్నట్టుగానే అర్థమవుతుంది. నీటి ప్రాజెక్టులు ముఖ్యంగా మనం చూడాల్సింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 అంశాలకు సంబంధించి ఎప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది. అందులో నిధులు, నియామకాలకు సంబంధించిన అంశంలో నియామకాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది అనే విధంగానే ప్రజల్లో భావన ఉండడము, కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎక్కువగా ప్రజెంట్ చేయడం వల్ల ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో దాన్ని అంశాన్ని థర్డ్ ప్రియారిటీగా తీసుకుంటే నీళ్లు అన్నది చాలా కీలకమైన అంశం. ఆ విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయిందనే విధంగా, ఎందుకంటే ఓవైపు మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుజ్జీవం చేసిన, ఆ తర్వాత ఇంటింటికి నీటిని ఇవ్వడం కోసం మిషన్ భగీరథను స్టార్ట్ చేసిన, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టిన, అంతకుముందు పట్టించుకొని ప్రాజెక్టులు మరొకసారి శంకుస్థాపన చేసిన, రీస్టార్ట్ చేసిన, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల్లో పాజిటివ్ యాంగిల్లోనే వాళ్ళు చూస్తారు. కాబట్టి దాన్ని మరొకసారి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నము కనిపిస్తుంది. ఇక ఆరోపణలు, విమర్శలు, ముఖ్యంగా అవినీతికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు కీలకంగా ఈ ప్రాజెక్టుల మీద ఎక్కువ డిస్కషన్ అవుతుంది. కానీ దీన్ని ఒకవేళ ఖండించడానికి, దాన్ని కట్ చేయడానికి అవకాశం అక్కడ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా చేయడం ద్వారా క్యాడర్ని ఉత్సాహపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారని మనం చెప్పొచ్చు. ఇక దీంతోపాటు ప్రజా సమస్యలపైన నేరుగా పోరాడడానికి పిలిచే అవకాశం ఉంది. అలా పిలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ క్యాడర్ అన్నది ఇదవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇప్పుడు గ్రామ సర్పంచుల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చేసారు. కాబట్టి అప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీలన్నీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి సర్పంచుల పాలనలోకి వస్తాయి. కాబట్టి అక్కడ వాళ్ళు చేసే అంశాలు గ్రౌండ్ లెవెల్లో బాగా ఇంపాక్ట్ చూసే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ లెవెల్లో వచ్చే అంశాలు ఏవైతేనే వాటన్నింటినీ కూడా మనం చూస్తే డిఫరెంట్గా మారిపోతుంది. సో ఇవన్నింటినీ బేస్ చేసుకొని పార్టీ పునరుజ్జీవానికి ఈ ఉద్యమమే అవకాశం అన్నది ఆయన ఖచ్చితంగా భావించారు. దాని సంగతిగానే ముందుకెళ్తున్నారు. సో దాన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు. 2 years తర్వాత జనాల్లోకి వస్తున్నారు. కేసీఆర్ ఓకే అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ముందుకెళ్ళే అవకాశమే మనకు కనిపిస్తుంది. సో ఈ పాయింట్ కూడా మనం చూసినప్పుడు కేసీఆర్ ఆలోచన విధానము, అంశాల వారీగా దాన్ని చూసినప్పుడు ఆయన ఇప్పుడు తీసుకున్న స్టెప్ అన్నది ఉద్యమ బాట వైపు వెళ్ళబోతుంది అనేది అయితే మనకు అర్థమవుతుంది.